అందరికీ చేసేలో మీరు బాగున్నారా? మీ మేసే కృపదారు బాగున్నాం. నేను మీకు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒక 2 ఫ్రాగ్స్ ఉండేవాడు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే అడవి హ్యాపీగా మాట్లాడుతూ వెళ్ళిపోతుంటే సడన్గా చీకటి పడింది. మనం ఇక్కడ సడన్గా చీకటి పడింది, ముందు అడుగు ఉంది, ఏం చేద్దాం, ఫాస్ట్గా వెళ్దామని అనుకుంటే ఫాస్ట్గా వెళ్తుంటే అప్పుడు వాళ్ళు ఒక గుంతలు పడ్డారు. చీకటికి ఏం కనబడకుండా. అప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తారనుకొని బ్యాక్ అని నడుస్తున్నారు. అవి ఏమంటే 2 కప్పలు. ఆ కప్పలు కింద పడంగానే బ్యాక్ అని పొద్దు నడిస్తే పొద్దు నుంచి ఇంకా అడవిలో ఉన్న కప్పలన్నీ వచ్చేస్తే 2 కప్పలు దునుకుతూ ఉంటే ఇలా ఎగిరితే కింద పడుతున్నాయి, ట్రై చేస్తుంటే ఇలా కింద పడుతున్నాయి. అప్పుడు ఆ కప్పలు ఏం చెప్తున్నాయంటే, మీరు ఇక్కడే ఉంటారు, కిందనే ఉండడం చచ్చిపోవడాన్ని అరుస్తూ ఉన్నారు, డిస్కరేజ్ చేస్తూ ఉన్నారు. మరి ఆ 2 కప్పలు దునుకుతుంటే ఒక కప్ప నేనేం చేయలేనా, నేను బయటపడలేనా అనేసి కింద పడిపోయింది. ఇంకొక కప్ప అయితే దునుకుతూనే ఉన్నది, ఆపడం లేదు. అప్పుడు అవన్నీ చెప్తూ ఉంటే దునికి వాళ్ళేమో దునుకు, నువ్వు అక్కడే ఉండి చచ్చిపోవడమే అని అంటూ ఉన్నా కూడా అది దునికి బయటపడ్డదంట. అప్పుడు నేను ఎలా బయటపడ్డాడని అనుకుంటూ ఉంటారంట. అప్పుడు ఆ ఫ్రాగ్స్ వచ్చి నువ్వు ఎలా బయటపడ్డావు, మేమందరం నువ్వు రాలేవు, అక్కడే ఉండి చచ్చిపోవడమే అని చెప్తున్నామన్నా కూడా అప్పుడు అది మీరు నన్ను బయటికి రారా, మేము మిమ్మల్ని చూస్తాను అనేసి ఇంగ్లీష్ చేస్తుంటే అప్పుడు వాళ్ళేమో డిగ్రీస్ చేస్తుంటే ఇంగ్లీష్ చేస్తుంటే అప్పుడు అది బయటపడ్డది. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం తెలుసా? అది చెంటి కప్ప. చూసాక అది ఎలా బయటపడ్డదో. ఒక్కొక్కసారి మమ్మీ డాడీ నువ్వేం రాయలేవని అడ్డొస్తే ఎంకరేజ్ చేస్తారు కా, అప్పుడు డిక్రీజ్ చేస్తారు కా, అప్పుడు మనం ఎంకరేజ్ నేనేమైనా హోంవర్క్ ఇప్పుడు చేస్తానని ఎంకరేజ్గా చేయాలి. అప్పుడు వీళ్ళు తినేలో హోంవర్క్ రాసేసాడు అనుకుంటారు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.